Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. భారత రాజకీయాల్లో ఎప్పుడూ లేని ఒక సరికొత్త ట్రెండ్, ఒక వినూత్న విప్లవం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీని కుదిపేస్తోంది. నిన్నటి వరకు కేవలం సోషల్ మీడియా మీమ్స్కు, రీల్స్కు మాత్రమే పరిమితం అనుకున్న జెన్జీ యువత ఇప్పుడు ఏకంగా దేశ పార్లమెంట్ గడపను తాకింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన ఒక చిన్న వ్యాఖ్య దేశంలో ఒక పెద్ద రాజకీయ ప్రకంపనగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. యువతను కాక్రోచ్లు అని పిలిచిన ఆ అవమానాన్ని ఒక ఆయుధంగా మార్చుకొని దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత రోడ్లపైకి వచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో పుట్టుకొచ్చిన ఈ సరికొత్త సోషల్ మీడియా మూవ్మెంట్ ఇప్పుడు భారత రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పుకు సంకేతంగా మారుతోంది. అసలు ఏంటి కాక్రోచ్ విప్లవం? జెన్జీ యువత సత్తా వెనుక ఉన్న ఆవేదన ఏంటి? అవమానం నుండి పుట్టిన ఆయుధం కాక్రోచ్ జనతా పార్టీ. ఇది కేవలం 78 గంటల్లో దేశాన్ని చుట్టేసిన ఒక డిజిటల్ తుఫాన్. సుప్రీంకోర్టులో ఒక విచారణ సందర్భంగా నిరుద్యోగ యువతను, యాక్టివిస్టులను ఉద్దేశించి కాక్రోచ్లు, పరాన్న జీవులు అంటూ ఒక పోలిక వచ్చింది. ఈ అవమానాన్ని చూసి కుంగిపోకుండా యువత దీన్ని ఒక గౌరవ చిహ్నంలా మార్చుకున్నారు. బోస్టన్ యూనివర్సిటీ విద్యార్థి అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో బొద్దింకలంతా ఒక్కటైతే ఎలా ఉంటుంది అంటూ పెట్టినటువంటి ఒక పోస్టుతో ఈ ఉద్యమం మొదలైంది. మిలియన్ల ఫాలోవర్స్, మీమ్స్ నుండి రోడ్ల వరకు వచ్చింది జెన్జీ. కేవలం కొన్ని రోజుల్లోని ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏకంగా 20 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. వ్యంగ్యంతో, మీమ్స్తో మొదలైన ఈ నిరసన ఢిల్లీ, బెంగళూరు, పూణే, లక్నో వీధుల్లోకి లాఠీలు, కన్నీటి వాయువులను సైతం లెక్క చేయకుండా దూసుకొచ్చింది. కాక్రోచ్ పార్టీ లాంటి పార్టీపై జెన్జీ నిలబడడానికి కారణాలు చాలానే ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి భారత యువతలో దశాబ్దాలుగా పేరుకుపోయిన తీవ్ర ఆవేదన, ఆగ్రహం. దేశంలో నిరంతరం జరుగుతున్న పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన పరీక్షలు లీక్ అవడంపై విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ 10,000 మందికి పైగా యువత పార్లమెంటు వైపు మార్చు నిర్వహించడం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ రోజుల్లో డిగ్రీ ఉండటం అనేది ఒక అర్హత కాకుండా ఒక భారంలా మారిందనేది యువత వాదన. ఎంత చదివినా ఉద్యోగాలు లేకపోవడం, గిగ్ ఎకానమీలో డెలివరీ బాయ్స్, ఐటీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నలిగిపోతున్న యువతకు కాక్రోచ్ పార్టీ ఒక గొంతుకగా మారింది. వ్యవస్థ ఎక్కడైతే కుళ్ళిపోతుందో అక్కడే బొద్దింకలు వస్తాయి, అందుకే మేం బయటకు వచ్చామంటూ వారిస్తున్న నినాదాలు వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపిస్తున్నాయి. ఈ యువతకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు సామాజికవేత్త సోనం వాంగ్చుక్. యువత ఆందోళనకు మద్దతుగా వచ్చి నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజికవేత్త వాంగ్చుక్ను ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఆయన ఆరోగ్యం క్షీణించడంపై ఈ జెన్జీ యువత తీవ్రంగా స్పందించింది. ఆయన శాంతియుత పోరాటానికి మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. ఇదంతా ఒక ఎత్తైతే కాక్రోచ్ పార్టీ కావచ్చు, దానికి ఆత్మగా ఉన్న జెన్జీ కావచ్చు, ఇప్పుడు వేస్తున్న అడుగులు భారత రాజకీయాల్లో మార్పుకు సంకేతమా అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. సాధారణంగా భారత రాజకీయాలు కులం, మతం, ఉచిత పథకాలు, సాంప్రదాయ పార్టీల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ కాక్రోచ్ విప్లవం ఒక కొత్త పొలిటికల్ యాంగిల్ చూపిస్తోంది. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఏ రాజకీయ పార్టీ అండా లేకుండా కేవలం సోషల్ మీడియా మరియు మీమ్స్ ఆయుధంగా యువత ఇంతలా సమీకృతం కావడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. శాంతియుత ప్రజాస్వామ్య తిరుగుబాటు భారత జెన్జీ ప్రధాన అస్త్రం. నేపాల్, బంగ్లాదేశ్లలో జరిగినట్లుగా హింసాత్మక ఉద్యమాలకు తావు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా, వ్యంగ్యంగా, డిజిటల్ పద్ధతుల్లో వీరు నిరసన తెలుపుతున్నారు. నిన్నటి వరకు దీన్ని కేవలం పిల్లలాటగా కొట్టిపారేసిన పాలకపక్షం ఏకంగా పార్లమెంటును ముట్టడించే స్థాయికి ఈ నిరసనలు వెళ్లడం జెన్జీ పవర్ ఏంటో చూపించడంతో ఇప్పుడు వారితో చర్చలకు సిద్ధమవుతోంది. వ్యవస్థ మమ్మల్ని లెక్కించడం మర్చిపోయింది, అందుకే మేము లెక్క తేల్చడానికి వచ్చామంటూ దూసుకొస్తున్న ఈ జెన్జీ కాక్రోచ్ ఆర్మీ రాబోయే రోజుల్లో భారత రాజకీయ గమనాన్ని మార్చబోతోందా? డిజిటల్ స్క్రీన్ల నుండి పార్లమెంట్ వీధుల వరకు సాగుతున్న ఈ సరికొత్త పొలిటికల్ ఎవాల్యుయేషన్ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.